తెలుగువారి తనం ఉట్టిపడేలాగా పంచెకట్టు అలాగే కద్దరు చొక్కాతో మనవళ్ళు మనవరాలతో ఈ రోజున వజ్రోత్సవాలకు వస్తున్నటువంటి నందమూరి తారక రామారావు గారి అభిమానులు కోకొల్లలుగా ఈ రోజున వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి వస్తున్నారు. అందులోనూ నందమూరి తారక రామారావు గారి స్వగ్రామం నిమ్మకూరు వాస్తవ్యులట వీరు. సరే, ఈ రోజున నందమూరి తారక రాముడు ఆయన తెలుగువారి గుండె చప్పుడు అని చెప్పుకోవచ్చు. ఎన్నో కొన్ని వేల సినిమాలు కానివ్వండి, లేకపోతే ఆయన అచీవ్మెంట్స్ కానివ్వండి, అవార్డులు కానివ్వండి, ఈరోజు ఈ వజ్రోత్సవాలు జరుపుకోవడాన్ని ఎలా చూడాలంటారు? చాలా గొప్పగా చూసుకోవాలండి ఇది. ఏ మనిషికి ఇలాంటి అవకాశం లేదు. ఆయన యుగపుత్రుడు, అంతే, యుగ పురుషుడు. ఆయన్ని గురించి నేను చెప్పాలంటే నాకు అంత తాగత లేదు. ఆయన స్వగ్రామం అంటున్నారు సార్, మీరు చూసుంటారు మీ బాల్యంలో ఆయన దగ్గరగా చూసుండి ఉండొచ్చు. నా పేరు నందమూరి బెనర్జీ అండి. నందమూరి వారే. నేను ఫిల్మేటర్ని. నేను ఆయనతో ఉన్నాను, వర్క్ చేశాను. ఆయనతో చేయటం అనేది నా జన్మ సుకృతం, అంతే. సో ప్రధానంగా ఆయన క్రమశిక్షణ కానివ్వండి, లేకపోతే ముక్కుసూటితనం కానివ్వండి, దాని గురించి సినిమాల్లో మాలాంటి ఇప్పుడున్న జనరేషన్ చూడడం తప్ప మీరు ప్రత్యక్షంగా చూసి ఉండొచ్చు. ఆయన క్రమశిక్షణ గురించి లేదా ఆయన ముక్కుసూటితనం గురించి ఒక రెండు మాటలు. క్రమశిక్షణ అంటే ఇంకా దానికి తిరిగే లేదండి ఆయన దగ్గర. ఏ టైం అంటే ఆ టైమే, ఏ నిమిషానికి ఉండాలంటే ఆ నిమిషం అక్కడ ఎవరున్నా లేకపోయినా ఆయన ఉండేవాడు. తెల్లవారుజామున నిర్మాతగా కానివ్వండి, డైరెక్టర్ గా కానివ్వండి, ఎనీ క్రాఫ్ట్ ఆయన డైరెక్షన్ లో ఆయన ఒక స్క్రీన్ ప్లే రాశాడంటే అసలు ఇండస్ట్రీలో ఎవరు అది కాదు అనే డైలాగే రాదు. సినీ చరిత్ర ఒక పక్కన అయితే ఈరోజు రాజకీయ జీవితం అయితే మరో కోణం సార్. దానికి మించింది రాజకీయ ఆయన అరంగేట్రం కానివ్వండి, లేకపోతే ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి. ఈ రోజున ప్రతి ఒక్క తెలుగువాడు ఒక రాజకీయ నాయకుడు తెలుగువాడు అని చెప్పుకోవడానికి గర్వంగా నందమూరి తారక రామారావు గారు ఉన్నారంటే ఎలా చూడాలి సార్? అది మేమంతా చాలా గర్వపడుతున్నామండి. ఆయన ఊళ్ళో మేము పుట్టినందుకు, ఆయన ఇంటి పేరు, ఆయన వంశంలో పుట్టినందుకు మేము చాలా గర్వపడుతున్నాం. ఆయన ఈ రోజుని ఆ రాజకీయాల్లోకి వచ్చి పేద ప్రజలకి ఎంతో చేశాడు ఆయన. అలా ఆడపడుచులకు కూడా సమాన హక్కు, ఆస్తి సమాన హక్కు, అన్ని రకరకాలుగా ఈరోజు తెలుగుదేశం నిలబడింది అంటే ఆయన బొమ్మ. చివరిగా నందమూరి వారసులుగా ఆయనకి తగ్గ అల్లుడుగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిపాలన తీరు కానివ్వండి, లేకపోతే ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానివ్వండి, కేబినెట్ లో ఆయన తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, పేద ప్రజలకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, నవ్వుతో నవ్వేస్తుంది. చంద్రబాబు నాయుడు గారిని కాదనే క్వశ్చనే లేదు. ఆయన మించిన నాయకుడే లేడు అసలు. ఎవరు ఇండియా లెవెల్లో, ఇండియానే కాదు నేను చెప్తున్నా, వరల్డ్ లెవెల్లో ఆయన్ని మించిన నాయకుడే లేడు. సో అది తెలుసుకుని ఆయన ముందుగానే అల్లుడి చేసుకున్నారు అనుకోవచ్చారా? ఆఫ్ కోర్స్ అయి ఉండొచ్చు. అమ్మా, ఈ రోజున మనవరాలతో సహా వచ్చారు. ఏం చెప్తారు ఈ సినీ వజ్రోత్సవాల గురించి? అందులోనూ నందమూరి తారక రాముడు అంటే తెలుగు వారి గుండె చప్పుడు. మేము చాలా గొప్పగా ఫీల్ అవుతున్నామండి నందమూరి వంశంలో ఉన్నందుకు. చాలా బాగా మేము ఏం చెప్పలేము అన్నమాట. అంతా నందమూరి గారి ఇంటి కోడలంటే ఇంకా మేనగోడల్ని ఆడబొచ్చు కూతురు. భారతరత్న ఇవ్వాలనేది ప్రతి ఒక్కరి డిమాండ్ అమ్మా. ఈ రోజున ఖచ్చితంగా రామారావు గారికి ఇదే చాలా లేట్ అయ్యిందండి. కంపల్సరీ ఆయనకి ఇవ్వాలి. భారతరత్న అనేది కంపల్సరీ రామారావు. ఎన్ని కోట్ల మంది తెలుగు ప్రజలు ఉన్నాం, మనందరం ఒక్కసారి కనుక ఆయనకి భారతరత్న ఇవ్వాలి అని ప్రధానమంత్రి గారు ఎప్పుడో రావాలండి. ప్రధానమంత్రి గారు పట్టించుకుంటున్నారా లేదా అనేది తెలియట్లే, కానీ అది ఎప్పుడో రావాల్సింది. ఆయన అభిమాని అయి ఉండొచ్చు. ఈ రోజున భారతరత్న అంటే ఆ బిరుదుకే ఒక మంచి కళ వచ్చే విధంగా. చిన్నప్పుడు ఆయన తిరిగేటప్పుడు మేము చిన్నపిల్లలం అప్పుడు తిరిగామండి, అక్కడే ఊర్లోనే తిరిగాము. అంటే ఆయన బాగా ఇష్టమైనవి చాలా మంది చెప్తుంటారు. ఆయన నాటుకోడి పొద్దున్నే చక్కగా తింటారు, చాలా ఇష్టంగా. ఉలవచారులో కోడిగుడ్లు వేసుకుని ఉల్లిపాయలు కోడిగుడ్లు ఉడకబెట్టి తింటం అనేది ఆయనకి చాలా చాలా ఇష్టం అండి. 6 అడుగుల ఆజాన బాహుడు సార్. ఆయన ఆరోగ్య సీక్రెట్లు కూడా చెప్పుకున్నాడు. అప్పుడు మీరు కూడా యూత్ అయి ఉంటారు. మీరు అడిగేవాళ్ళు సార్, అసలు మీరు ఏంటి స్మార్ట్ గా ఇంత ఇదిగా ఇంత ఆరోగ్యంగా ఎలా ఉండగలుగుతారు అని? అది మేము చిన్నవాళ్ళు ఆయన అడిగే అంత ధైర్యం కూడా ఉండేది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడాలంటేనే మాట్లాడగలిగేవాళ్ళం. అలాగే ఎంత అదిరిచ్చేవాడు, అంత ప్రేమగా చూసుకునేవాడు ఆయన. అసలు ఆయన చూసుకున్నట్టు ఎవరు చూసుకోరండి. అలాగే ఆయన వారసుడుగా బాలకృష్ణ గారు ఈ రోజున కథానాయకుడి సినిమాలు అచ్చుగుద్దినట్టుగా
రామారావు గారిని తీసి అక్కడ పెట్టారు. ఆయన నటనా వారసుడిగా బాలకృష్ణ గారి గురించి మీరు మాట్లాడండి. బాలకృష్ణ అనేది ఆయన తర్వాత బాలకృష్ణ గారే. ఆయన నటన, ఆయన ఇది అంతా రైట్ రైట్ అమ్మా, మీరు చివరిగా ఏం చెప్తారు? ఆ ఇంటి ఆడపడుచుగా, మేనకోడలుగా, నందమూరి తారక రామారావు గారి మేనకోడలుగా ఏం చెప్తారు? చాలా గొప్పగా ఫీల్ అవుతామండి. కన్నుల పండుగ వాతావరణం. వాళ్ళ జనరేషన్లు అంటే అప్పుడు రామారావు గారి జనరేషన్ మాత్రమే కాకుండా వాళ్ళ కొడుకులు, వాళ్ళ కొడుకుల కొడుకులు, వాళ్ళ మునిమనవాళ్లతో సహా ఈ రోజున ఈ వేడుకలకు తరలి రావడాన్ని ఎలా చూడాలంటే? నందమూరి ఎన్టీ రామారావు అనే ఆయన అసలు స్వర్గస్థులు అవల. ఆయన జనంలో ఇంకా బతికే ఉన్నాడు. జనం హృదయంలో ఉన్న నేత ఆయన. ఇటు సినీ నటుడిగా కానీ, రాజకీయ నటుడిగా కానీ ఆయన అజరామరం. మరి అటువంటి మేరు నగధీరుడు మా నెమ్మకూరు గ్రామానికి చెందిన వ్యక్తి, మా పామర నియోజకవర్గానికి ఆరాధ్యుడు. ఆయన ఇంతింతే వడడంతే అని ఒక సామాన్యమైన రైతు కుటుంబంలో పుట్టి యావత్ ప్రపంచంలో తెలుగు ప్రజల యొక్క ఆరాధ్య దైవంగా, తెలుగు ప్రజల యొక్క గుండె చప్పుడుగా మారాడు అంటే అది అభిమానాన్ని ఆయన కూలగొట్టున్నాడు. అటువంటి అభిమానాన్ని కూలగంశంగా ప్రజల హృదయాల్లో నిల్చున్నాడు. కాబట్టి అప్పుడు ఎంత జనం వచ్చారో ఇప్పుడు అలాగే వస్తారు. రామారావు గారు బతికున్న అంతే జనం, బతికి లేకపోయినా జనం. కారణం ఏంటంటే రామారావు గారికి చావు లేదు. అజరామారావు ఆయన అమరజీవి. ఒక్కొక్క చిత్రం ఒక్కొక్క ఆణిముత్యం సార్. ప్రతి చిత్రంలో కూడా ఆయన మహిళలకు సమాన విలువలు కానివ్వండి, లేకపోతే ఒక సందేశాత్మక చిత్రాలతో పాటు గతంలో పౌరాణిక చిత్రాలంటే ఇక దేవుడు అంటే ఇలాగే ఉంటాడేమో అనేలాగా ఆయన నటనా జీవితం ఒకవైపు అయితే, ఆ తర్వాత దాన్ని నిజం చేస్తూ నిజంగా మనుషుల్లో దేవుడు అనుకుని చెప్పుకునేలాగా ఆయన రాజకీయ అరంగేట్రం గురించి ఏం చెప్తారు? ఆయన వాస్తవానికి ఇవాళ ప్రజల్లో వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు, రాముడు ఇలా ఉంటాడు అంటే అది రూపకల్పన చేసింది మాత్రం 100%, 100% నందమూరి తారక రామారావు గారు. తారక రామారావు గారు కనుక ఆ సినిమాలు నటించి చిత్రించకపోతే ఇగో ఈ దేవుళ్ళు ఇలా ఉంటారనేది అసలు ఏ ప్రజలకి తెలిసేది కాదు. 100%. అదేవిధంగా రాజకీయాల్లో ఆయన ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాడు. ఏంటి అంటే ఎన్టీ రామారావు గారికి తెలుగుదేశం ముందు ఒకటి, తెలుగుదేశం తర్వాత అని ఒక శకాన్ని ఏర్పాటు చేశాడు. రాజకీయ శకాన్ని ఆయన 1983లో ముందు ఒకటి, 1983 తర్వాత అనేది అనమాట. బలహీన వర్గాల్లో కానీ, ఇటు నిమ్మన జాతుల్లో కానీ, అట్టడుగు వర్గాల్లో కానీ ఎక్కడైనా రాజకీయ చైతన్యం వచ్చింది అంటే అది రామారావు గారి కృషి, ఆయన పట్టుదల. మరి ఆ రోజున పేదలే దేవుళ్ళు కాబట్టి పేదల దేవుళ్ళ కోసం మనం ఏదైనా చేయాలని చెప్పి ఒక సంకల్పంతో ఆయన పూరించిన శంకారావమే ఆ రోజున ఈ రోజుకి కూడా తెలుగుదేశం ముందు, తెలుగుదేశం తర్వాత. కానీ సార్ చాలా మంది మందబుద్ధి కలిగిన వాళ్ళనే చెప్పచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆయన వారసులు లేరు అంటారు. అల్లుడు కూడా వారసుడే, అల్లుడు కూడా కొడుకుతో సమానం, వారసుడు లాంటి వాడే అనేది ఈ రోజున ప్రత్యక్షంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగుజాడల్లో ప్రజలకు చేస్తున్న సేవ గురించి చాలా పొరపాటు పడ్డారు. ఆయన వంశస్థులు, ఆయన చాలా మంది కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. హ్యాట్రిక్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు 3 సార్లు ఎమ్మెల్యే చేశాడు. మరి పురంధరేశ్వరి గారు ఆవిడ జాతీయ స్థాయిలో నాయకురాలు, కేంద్ర మంత్రి చేసింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రాష్ట్ర మంత్రి చేశారు. మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మరి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు. మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రి అవుతాడు. ఆయన ఆజాన్మాంతం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేది ఆయన. ఎక్కడా కూడా వంశాను కాదు, ఆయన వంశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ లోకేష్ గారు ఉన్నారంటే ఆయన యొక్క మనవడే. అది ఈ చిత్రరంగం చూసుకోండి, అటు రాజకీయ రంగం చూసుకోండి, ఆయన వంశం ఖచ్చితంగా ఇంతింతే ఒడ్డుడింతే అన్నట్టుగా ఒక రకమైన క్రమశిక్షణతో వెళుతూ వాళ్ళు అటు రాజకీయ రంగం, ఇటు సినిమా రంగాన్ని కూడా సేవా దృక్పథంతోనే పనిచేస్తున్నారు వాళ్ళు. మీరు అబ్జర్వ్ చేస్తే వారు తీసిన సినిమాలు కానీ, రాజకీయం కానీ ప్రజలకు సేవ చేసేగా గుణపాఠంగా ఉంటాయి ఎప్పుడు కూడా. మేడం, వజ్రోత్సవాలు అంటే నందమూరి తారక రామారావు గారు అంటే ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఖండాంతరాలకు తెలిసినటువంటి వ్యక్తి. ఆయన నటన గారండి, లేకపోతే ఆయన రాజకీయ జీవితం గారండి, ఈ రోజున వజ్రోత్సవాలు జరుపుకోవడానికి ఇంత అద్భుతమైన ప్రోగ్రామ్ని మీరు కనులారా చూడడానికి ఇంత దూరం వచ్చారు. ఎంతోమంది సినీ ప్రముఖులు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీన్ని ఈ రోజున కార్యక్రమం నిర్వహిస్తుంది. దీని మీద మీ అభిప్రాయం? చాలా ఆనందంగా ఉందండి. ఇది ప్రోగ్రామ్ చూడటానికి దూరం నుంచి వస్తారు చాలామంది. ఎన్టీఆర్ అంటేనే ఒక గౌరవం, ఆయన అంటే చాలా గౌరవం, అందుకనే దూరం నుంచి అయినా వస్తున్నారు అందరూ. సో తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు మేడం, ఖండాంతరాలు దాటి ఆయన ఖ్యాతి కానీ, ఆయన నటన కానీ ఎంతో మంది అభిమానులు ఉన్నారు ఆయనకి. అవును, రాజకీయ పరంగా అలాగే సినీ పరంగా. అవును. సో ఏం చెప్తారు మీరు? ఆయన సినిమాలు ఏం చూశారు? ఏమి ఇష్టమైన సినిమాలు? మా చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాము.
ఇప్పటికీ ఆయన సినిమాలు ఇంకా చూస్తూనే ఉంటాము. తర్వాత పార్టీ తర్వాత పార్టీయే మేము ఇంకా ఆయనని పార్టీలోకి వచ్చాము. మేము పార్టీలోనే ఆయన ద్వారానే మేము పార్టీకి వచ్చాము. సో తెలుగుదేశం పార్టీ అనగానే తెలుగు మహిళలు, ప్రధానంగా తెలుగు మహిళలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎన్ని అవమానాలు లేకపోతే ఎంత వాళ్ళని కింద వేసుకొడితే అంత పైకి లేస్తారనేది ఒక అవును. నానుడి. అవును, సో దానికి అది మీరు- స్ట్రాంగ్ మహిళలు అంటే ఎన్టీఆర్ అట్లా స్ట్రాంగ్ గా మమ్మల్ని అలా తయారు చేశారు. మహిళలకు సమానంగా హక్కులు కానీ ఆస్తి హక్కులు కానీ ఏదైనా ఆయన కల్పించిందే కదా. సో మేము ఆయన ద్వారానే అట్లా ఎక్కువ స్ట్రాంగ్ గా తయారయ్యామని మేము అనుకుంటున్నాం. సో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళ డిమాండ్ ఒకటే మేడం, భారతరత్న ఇవ్వాలి నందమూరి తారక రామారావు గారికి. అలాంటి మహానుభావుడు ఎన్నో కార్యక్రమాలు రాజకీయ పరంగా అయితే అసలు ఆ సంక్షేమ పథకాలకు ఆద్యుడు ఆయన అంటారు. ఆయనకి భారతరత్న గురించి మీరేమంటారు? ఆయనకి భారతరత్న ఇవ్వాలండి. అది ఇప్పుడు దాకా ఎందుకు ఇవ్వలేదు అనేది బాధాకరంగా ఉంటుంది. దానికోసం పోరాడాలి అంటే ఖచ్చితంగా పోరాడతామండి. సో అమ్మ మీరేం చెప్తారు ఈ రోజున ఈ కార్యక్రమాలకు సంబంధించి? ఇంత పెద్ద కార్యక్రమాన్ని అచీవ్ చేసుకోవడం ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే అసలు సినీ పరిశ్రమ అంటేనే నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు అంటేనే సినీ పరిశ్రమ అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసింది. తెలుగు వాళ్ళకి అందరికీ, తెలుగు వాళ్ళే కాదు దేశ విదేశాల్లో కూడా ఆయన ఖ్యాతి అందరికీ తెలుసండి. అలాగే ఆయన ఏది చేసినా కానీ తిరుగులేని ఇది అన్నట్టు ఆయన రాజకీయాల్లోకి వచ్చి కూడా చాలా ఇదిగా పవర్ఫుల్గా నిలబడగలిగారు. ఆయన వచ్చినాకే పార్టీ అంటే పాలిటిక్స్ అంటే ఏంటి అన్నది కూడా తెలిసింది అందరికీ. మేమందరం లేడీస్ పాలిటిక్స్ అంటే ఏంటి అన్నది తెలుసుకున్నది ఆయన వచ్చినాకేనండి. అంటే కాంగ్రెస్ పార్టీ తప్ప మరో పార్టీ అంటేనే తెలియని నేపథ్యం నుంచి ఆ రోజున నందమూరి తారక రామారావు గారు నా ఆంధ్రుల కోసం నేను ఏదైనా చేయాలి అని చెప్పి ఆయన ముందుకు వచ్చి ఈ రోజున ఒక పచ్చటి పసుపు జెండాని తయారు చేసి తెలుగుదేశం పార్టీ అని దానికి నామకరణం పెట్టి ఆ జెండా రూపకర్త కూడా ఆయనే. సో ఇవన్నీ మనం చూసినప్పుడు ఎలాంటి భావం కలుగుతుంది ఆయన? అసలు కాంగ్రెస్ పార్టీ కూడా మేము చిన్నతనం అండి, మాకు అసలు తెలియదు. టీడీపీ వచ్చినప్పుడే మేము చిన్నపిల్లలము. సో ఆయన పార్టీ వచ్చినప్పుడే మా చిన్నతనం నుంచే మాకు టీడీపీ పార్టీతోనే మాకు పాలిటిక్స్ తెలిసిందండి. అప్పటి నుంచి మేము చిన్నపిల్లలు జెండాలు పెట్టుకుని సైకిల్ దొక్కేవాళ్ళం. ఆయన అలాంటి సంచలనం, అలాంటి తేజం తీసుకొచ్చాడు జనాల్లో. అలాంటిది ఆయన ఏ రంగంలో అయినా సరేనండి రాణించగలరు. అటు సినీ రంగం, ఇటు రాజకీయ రంగంలో కూడా వెలిగారని చెప్పుకోవచ్చు. సంవత్సరాల వేడుక కూడా మనం గతంలో చేసుకున్నాం. ఈ రోజున వజ్రోత్సవాలు చేసుకుంటున్నాం. ఈ రోజు టీడీ జనార్దన్ గారి ఆధ్వర్యంలో, అలాగే తెలుగుదేశం పార్టీ ఈ రోజున ప్రభుత్వం స్థాపించిన తర్వాత చేసుకుంటున్న ఒక పెద్ద పండుగ చూడొచ్చు అంటారా ఈ కార్యక్రమం? చాలా అండి, చాలా పెద్ద పండుగ మాకు అసలు తెలుగు వారికి అందరికీ కూడా. అసలు ప్రతి ఒక్కళ్ళకండి ఇది వీరు వాళ్ళు అని కాదండి, పార్టీలకు అతీతంగా కూడా చాలా మందికి ఎన్టీ రామారావు గారు అంటే చాలా అభిమానం ఉంటుంది. పార్టీ తర్వాత సంగతి, ఫస్ట్ ఎన్టీఆర్ అంటే అసలు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఉంటారండి. సో అందుకని చెప్పి ఇది అందరికీ చాలా ఆనందకరమైనది. చివరిగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలి అనేది అందరి డిమాండ్, ప్రతి తెలుగువాడి డిమాండ్ ఇదే. సో దాని మీద ఆయనకి తప్పకుండా ఇవ్వాలండి. అసలు ఆయనకి ఇవ్వకపోతే ఇంకెవరికి కూడా అది ఎలిజిబుల్ కాదని నేను అనుకుంటున్నానండి. నా అభిప్రాయం అయితే ఆయనకి ఇచ్చితేనే దానికి సార్థకత ఉంటుందండి. ఆయనకి తప్పకుండా ఇవ్వాలి, అది మా